క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ఉదయకాలం రొట్టె విరుచు కూడికలో చేరవస్తున్న మనం మన ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని ఆయన మన నిమిత్తమై సిలువలో పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సిలువ శ్రమల ద్వారా మన పాపాల కొరకు ఏ విధంగా ప్రాయశ్చిత్తం జరిగించాడో, మన శిక్షను ఏ విధంగా భరించాడో తలపోసుకుంటూ ఆయన శిలువ మరణము పునరుద్ధానము నందు విశ్వసించిన మనకు కలిగిన రక్షణను బట్టి మన రక్షణ పాత్రను చేతపట్టుకుని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మన ఆరాధన మనం అర్పిస్తూ ఉన్నాం. రొట్టె విరుచు కూడిక ప్రభువును జ్ఞాపకం చేసుకునే కూడిక. ప్రతి ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినం అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆదివారమున అమూల్యమునగు గొర్రెపిల్ల వంటి రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచించబడిన ప్రజలముగా మనము సంఘముగా చేరి ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చిస్తున్నాం. ఆయన ద్వారా ఆయనను బట్టి తండ్రిని మనము ఆరాధిస్తున్నాం. సహాయకరంగా మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో 1 నుంచి 4 వరకు చదువుకుందాం, లేక 5 వరకు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 5 verses 1 to 5. అయితే సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీలతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమ్యంతముల వరకు ప్రబలుడగును. ఆయన సమాధానమునకు కారకుడగును. అష్షూరు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వానిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపరులను 8 ప్రధానులను నియమింతుము. 6 కూడా. వారు అష్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అష్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగు మనలను రక్షించును అంటున్నాడు. మీకా గ్రంథంలోని ఈ యొక్క లేఖన భాగము మనందరికీ చాలా పరిచయమైన లేఖన భాగం. ఈ లేఖన భాగాన్ని మత్తయి సువార్తలో కూడా మనం చూడవచ్చు. అక్కడ రాజైన హేరోదు జ్ఞానులు వచ్చి ఆయన ప్రశ్నించినప్పుడు, తూర్పు దేశపు జ్ఞానులు, ఆయన ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి మత్తయి సువార్త 2:4-5 క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను. అందుకు వారు, యూదయ బేత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అనేది. ఈ లేఖన భాగాలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి, ఆయన యొక్క పరిచర్యన గురించి, ఆయన యొక్క పరిపాలన గురించి, ఆయన యొక్క ప్రాధాన్యత గురించి తేటగా వివరిస్తున్నాయి. ఈయన బేత్లెహేము ఎఫ్రాతాలో జన్మిస్తాడు అని మీకా ద్వారా ప్రవచించబడింది.
ఆ గ్రామాన్ని గురించి మాట్లాడుతూ బేత్లెహేము ఎఫ్రాతా అంటున్నాడు. బేత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. మనం ఎరిగింది ఎఫ్రాతా పాత నిబంధన కాలంలో ఆది కాండంలోను, రూతు గ్రంథంలోను, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలోను, అలాగే కీర్తనలో కూడా ఎఫ్రాతా అను పదము వ్రాయబడింది. అనగా లేక బేత్లెహేము, బేత్లెహేమునకు ఎఫ్రాతా అని మరొక పేరు. బేత్లెహేము రొట్టెల ఇల్లు, రొట్టెల గృహము. ఎఫ్రాతా అనగా అది సమృద్ధి, ఫ్రూట్ఫుల్నెస్, బేరింగ్ ఫ్రూట్, అబండెన్స్ లేక సమృద్ధి. అది ఇటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ అది స్వల్ప గ్రామము అని అంటున్నాడు. ఆ గ్రామము చాలా స్వల్ప గ్రామము, జనాభా తక్కువ జనాభా, చిన్న విస్తీర్ణంలో ఉన్న, చాలా తక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రదేశము. అది స్వల్పమైంది, అది అంతగా గుర్తింపదగినది కాదు. కానీ దానికి ఉన్న ఆధిక్యత, అది బేత్లెహేము లేక అది రొట్టెల ఇల్లు. అలాగే అది సమృద్ధి గల గ్రామము, అది ఫలవంతమైనది, ఫ్రూట్ఫుల్నెస్ అండ్ బేరింగ్ ఫ్రూట్ లేక అబండెన్స్. అటువంటి గ్రామములో నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అంటున్నాడు. మీకా గ్రంథములు వాసినప్పటికీ కాలంలో ఇశ్రాయేలు జనాంగము లేక ప్రజలు, ఆనాటి దేవుని ప్రజలు, సమరయ గురించి, ఆయన యెరూషలేము గురించి, యూదా అంతటి గురించి, ఇశ్రాయేల్ గురించి, అనేక దేశాల గురించి ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని, యూదా జనాంగాన్ని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఆయనని వారిని బతిమాలుతున్నాడు తన వైపుకు తిరగమని. అష్షూరు అనే ఒక శిక్షా దండమును ఉపయోగిస్తాను అంటున్నాడు. అయితే వారికి ఒక మహిమకరమైన గ్లోరియస్ ఫ్యూచర్ రాబోతుందని, అది మెస్సియా క్రింద వారు పొందబోతున్నారని, ఆయన యొక్క నీతి గల పాలనలో వారు ఆ మహిమను తిరిగి పొందబోతున్నారని ఒక వాగ్దాన పూర్వకంగా ఈ మీకా గ్రంథములో మనం చూడవచ్చు. దేవుని ప్రజలు దేవునికి తిరుగుబాటు చేశారు. వారికి ఆయన శిక్షాదండముగా అష్షూరును ఉంచామన్నాడు. ఆయనను వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు, ప్రామిస్. ఆ వాగ్దానము ప్రభువైన యేసుక్రీస్తే. నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అన్నాడు. నీలో నుండి వచ్చును. బేత్లెహేము ఎఫ్రాతా రొట్టెల ఇల్లు, అలాగే సమృద్ధి, ఫలభరితమైన ఆ గ్రామంలో నుంచి, అది స్వల్ప గ్రామమైనా కానీ అది సమృద్ధి అయిన గ్రామము, అది స్వల్ప గ్రామమైనా కానీ అది ఫలవంతమైన గ్రామం. అది అల్పమైనది అన్నాడు మత్తయి. ఇక్కడ స్వల్పం అన్నాడు, మత్తయిలో అల్పమైనది అన్నాడు. అందులో నుంచి ఒక అధిపతి వస్తాడు, ఏలబోవాడు వస్తాడు. మత్తయి సువార్తలో అధిపతి వచ్చును అన్నాడు. నా ప్రజలను పరిపాలించు అధిపతి అన్నాడు. ఎ రూలర్ లేక ఏ గవర్నర్, పాలించువాడు, హూ విల్ షపర్డ్ యూ, కాపాడువాడు లేక కాయువాడు నీలో నుండి వచ్చును అని అంటున్నాడు. దేవుడు ఆ స్వల్పమైన అల్పమైన గ్రామాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకనగా అందులో నుంచి రాబో అధిపతి ఆయన ప్రబలుడవుతాడు, భూమ్యంతల వరకు ప్రబలుడవువాడు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి తన యొక్క గంభీరమైన సార్వభౌమ ప్రణాళికను, నిత్య ప్రణాళికను ఆయన నెరవేర్చడానికి సామాన్యముగా అల్పమైనవి, స్వల్పమైనవి, ఇన్సిగ్నిఫికెంట్ ప్లేసెస్ అనగా అంతగా గుర్తింపు లేని ప్రదేశాలని ఆయన ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశంలో జన్మించిన వాడు భూమ్యంతముల వరకు ప్రబలుడవుతాడు. తద్వారా ఆ ప్రదేశానికి ప్రాముఖ్యత, పేరు కలుగుతుంది. దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు అవి శోధింపనశక్యములు. యేసుక్రీస్తు ప్రభు ఆ స్వల్ప గ్రామము, అల్ప గ్రామమైన బేత్లెహేము ఎఫ్రాతా
లో ఆయన ఒక పశువుల తొట్టిలో జన్మించాడు. నీలో నుండి వచ్చును అన్నాడు. నీలో నుండి వచ్చును. దావీదు బేత్లెహేమీయుడే. మనం ఎరిగినట్లుగా అందులో నుండి ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలాడు రాజు దావీదు. 40 సంవత్సరాలు ఆ రాజ్యమును ఏలాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే గ్రామంలో బేత్లెహేములో జన్మించాడు. ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడయ్యాడు. నిన్ను ఏలబోవాడు నీలో నుండి నా కొరకు వస్తాడు, నా కొరకు ఇస్తాడు ఏలువాడు అన్నాడు. కానీ ఆయన గురించి మాట్లాడుతున్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు మనము ఆయన ప్రత్యక్షమగుచుండి అన్నాడు. నీలో నుండి వస్తాడు కానీ, నీలో జన్మిస్తాడు కానీ, ఆయన ఎవరో చెప్పాడు. శాశ్వత కాలమును నుండి మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండి ఆయన నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నిత్యము ఉండువాడు, ఆయన ఆద్యంతము లేనివాడు, ఆద్యంతరహితుడు. ఆయన ఆది ఆయనే, అంతము ఆయనే. అనగా యేసుక్రీస్తు ప్రభువు యుగయుగములు జీవించువాడు. ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఇదిగో ప్రకటన గ్రంథములో మొదటి అధ్యాయంలో 18లో నేను మొదటి వాడను కడపటి వాడను అన్నాడు. ఐఆమ్ ఆల్ఫా అండ్ ఒమేగా. ఆల్ఫా అండ్ ఒమేగా, మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు. శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ఉండువాడు. ఆయన చావు పుట్టుకలు లేనివాడు, ఆద్యంతము లేనివాడు. ఆయన అక్షయుడు, అద్వితీయుడు, అనంతుడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన గురించి పరిచయం చేస్తున్నాడు. ఇటువంటి వాడు నీలో నుంచి నా కొరకు పుట్టును అంటున్నాడు. నీవు స్వల్ప గ్రామమే, నీవు అల్పమైన దానవే, కానీ నా కొరకు నీలో నుండి ఏలబోవాడు వచ్చును అంటున్నాడు. ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నా మహాత్మ్యను బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడు అగును. ఆయన నిలిచి యెహోవా బలము పొంది అన్నాడు. ఆయన నిలుస్తాడన్నాడు. ఇంకా ప్రవచనానుసారంగా ఆయన మొదటి రాకడలో ఆయన యొక్క జన్మము గురించి ప్రస్తావించబడింది. తర్వాత 1000 ఏండ్ల పాలనలో ఆయన నీతిగల పాలన గురించి కూడా ఇక్కడ ప్రస్తావించబడింది. 5వ వచనంలో ఆయన సమాధానమునకు కారకుడగును అన్నాడు. ఆయనకు సమాధానమునకు ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన వర్ణన ఇక్కడ మనం చూస్తున్నాం. 2 కాలాలలో అనగా మొదటిగా ఆయన జన్మించాడు బేత్లెహేములో. ఆ తదుపరి 1000 ఏండ్ల కాలంలో ఆయన భూమిని పరిపాలించువాడుగా ఉన్నాడు. మొదటి ఆయన జన్మించినప్పుడు యూదయ బేత్లెహేములో ఆయన ఏలబోవాడుగా వచ్చాడు. కానీ వారు ఆయనను అంగీకరించిన వారు కాదు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రవక్త ముందుగా ప్రవచించాడు. నీలో నుండి ఏలబోవాడు, నిన్ను ఏలబోవాడు, నా కొరకు ఇస్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని తేటగా చెప్పాడు. ప్రవక్తలందరూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి తేటగా ప్రవచించారు. ఆయన ఇశ్రాయేలును ఏలబోవాడు. మొదటిసారిగా ఆయన జన్మించినప్పుడు బేత్లెహేములో ఆయన వారి మధ్య సంచరించాడు. తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. వాస్తవానికి వారు ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన బోధకు విధేయులై జీవించి ఉంటే ఆనాడు వారెంతో దీవించబడేవారు. కానీ ఆయనను వారు తృణీకరించారు. తమ ఏలికను వారు తృణీకరించారు. తమ ఏలికను వారు విసర్జించారు. తమ ఏలికను వారు అవమానించారు. తమ ఏలికను వారు సిలువేటకు అప్పగించారు. సమూయేలు గ్రంథములో మరి ఇశ్రాయేలుగా సౌలును రాజుగా నియమించేటప్పుడు
దేవుడు సమూయేలుతో అన్నాడు, ఈ ప్రజలు నిన్ను కాదు, తమను నన్ను రాజుగా ఉండుటనే వారు నన్ను విసర్జించారు అంటున్నాడు. రాజును కోరుకున్నారు, వారు నన్ను విసర్జించారు అంటున్నాడు. ఇశ్రాయేలు జనాంగానికి కాలంలో రాజుగా, దేవుడే రాజుగా, యెహోవా రాజుగా వారి పాలన చేస్తుండగా నన్ను విసర్జించారు. సకల జనుల మర్యాద చొప్పున వారు రాజు కావాలని కోరుకుంటున్నారు, వారు నన్నే విసర్జించారు అన్నట్టుగా క్రొత్త నిబంధనలో అదే మరి సందర్భము చూస్తున్నాం. వారు ఆయనను విసర్జించారు. ఆయన రాజుగా అంగీకరించిన వారు కాదు, ఆయన ఏలికగా వారు అంగీకరించిన వారు కాదు. ఆయనను తృణీకరించారు, హేళన చేశారు, విసర్జించారు. తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు వద్దకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నప్పుడు, లేక ఏలికగా పుట్టినవాడు ఎక్కడ అని వారు ప్రస్తావించినప్పుడు, ఆ ప్రధాన యాజకులు లేక ప్రధాన యాజకులను 4వ వచనంలో ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చాడన్నాడు. యాజకులందరినీ, శాస్త్రులందరినీ సమకూర్చారు. వారు ఈ లేఖన భాగంలో, యూదయ దేశపు బేత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ఏ రాజును గురించైతే తూర్పు దేశపు జ్ఞానులు వారు వాకబు చేశారో ఆ రాజును గురించిన ప్రవచనాన్ని వారు ఎరిగి అక్కడ ప్రస్తావిస్తున్నారు. అనగా ప్రధాన యాజకులకు తెలుసు, పరిసయ్యులకు, శాస్త్రులకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. బేత్లెహేములో పశువుల పాకలో కన్య మరియ గర్భములో పుట్టిన ఆ శిశువు యూదయ బేత్లెహేములో పుట్టబోవు తమను పరిపాలించు ఏలబోవాడు లేక పరిపాలించు అధిపతి అని వారు ఎరిగి ఉన్నారు ధర్మశాస్త్ర ప్రకారంగా. కానీ తమ రాజును వారు అంగీకరించిన వారు కారు, లోబడిన వారు కారు. తమ రాజును వారు తృణీకరించారు, అవమానించారు. తుదకు సిలువకు ఆయనను అప్పగించారు. ఆ రాజును పిలాతుకు అప్పగించినప్పుడు, పిలాతులో వద్ద వారు చేసిన వారు ఆ తీర్పులో ప్రభు నిలబడినప్పుడు పిలాతు వారి గురించి ప్రశ్నిస్తాడు, ఈయన మీ రాజు కదా, మీ రాజును నేను సిలువ వేయుదునా అంటే వారన్న మాట, ఇతడు మాకు రాజు కాదు, మాకు కైసరు మాత్రమే రాజు అన్నారు. ఈ రాజును సిలువ వేయుదునా అంటే సిలువ వేయమన్నారు. వారు అసూయ చేత తమ ఏలిక, తమ అధిపతి, తమ రాజును వారు సిలువకు అప్పగించారు, ఆయన తృణీకరించారు. లూకా సువార్తలో కూడా ఒక మాట చూద్దాం. లూకా సువార్తలో 23వ అధ్యాయంలో ఆయనను తప్పించాలని పిలాతు ప్రయత్నించినప్పటికీ వారిని సిలువేయమని కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు లేఖనానుసారంగా వారి మధ్య లేక వారిలో అధిపతిగా, వారిని ఏలబో అధిపతిగా వచ్చినప్పుడు వారు ఆయనను అంగీకరించిన వారు కాదు, వారు ఆయనను తృణీకరించారు. వారు ఆయనను పిలాతుకు సిలువ వేయుటకు అప్పగించారు. యోహాను సువార్త కూడా ఏమాట మనం చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 15వ వచనంలో
14లో ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతరిని సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అనిరి. వారిని పరిపాలించడానికి వచ్చిన అధిపతి, వారిని పరిపాలించడానికి వచ్చిన ఏలువాడు అనగా రాజు, ఆ అధిపతి, ఆ కాపరిని వారు నిర్మోహమాటంగా పిలాతు ఎదుట తృణీకరించారు. సిలువేటుకు అప్పగించబడిన ఆ అధిపతిని, ఏలబోవు అధిపతిని లేక రాజును వారు తృణీకరించి అప్పగించారు పిలాతుకు. ఆ పిలాతు సైనికులకు అప్పగించాడు, సిలువేటుకు అప్పగించాడు. ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 27వ వచనంలో, మత్తయి సువార్త 27 చూస్తే, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలో తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేటుకు ఆయనను తీసుకుని పోయిరి చూస్తున్నాం. తన స్వకీయులు, స్వంత ప్రజలు, తమను ఏలడానికి వచ్చినవాడు, తండ్రి చేత పంపించబడినవాడు, తమ అధిపతిని తమ సొంత ప్రజలే, అట్లాగా ప్రభు యొక్క సొంత ప్రజలే వారు అవమానించారు, అంగీకరించలేదు, తృణీకరించారు, విసర్జించారు, ఆయన అవమానించారు. చివరికి సిలువ వేటుకు ఆయనను అప్పగించారు. ఆ పిలాతు సైనికులు, రోమా సైనికులు ఎంతో అవమానకరంగా యూదులను ఏలబోవానిగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు, భవిష్యత్తులో 1000 ఏండ్ల పాలనలో వారిని ఏలబోవాడు, వారికి రాజుగా భూమి అంతముల వరకు ప్రభులుగా కాబోతున్నవాడు, ఆయన పట్ల సైనికులు చూపించిన ప్రవర్తన ఎంతో ఘోరమైన ప్రవర్తన వారు చేశారు. సైనికులు అధిపతికి విధేయులు కావాలి. సైనికులు రాజుగా ఉన్న ఏలువానికి వారు నమస్కారం చేయాలి, గౌరవప్రదమైన నమస్కారం చేయాలి. కానీ ఇక్కడ అధికార మందిరంలో వారు చేసిన పని, వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించారు. అధిపతిని వారు ఘనపరచడానికి బదులుగా అపహసించినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలును ఏలబోవాడు, వారికి అధిపతిగా ఉండవలసిన వాడు, ఇప్పుడు వారి చేత, తన ప్రజల చేత తృణీకరించబడ్డాడు, రోమా సైనికుల చేత అపహసించబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన మీద ఉమ్మి వేశారు. ఆ సైనికులు వారు ఉమ్మి వేశారు. ఎంతటి దయనీయమైన స్థితి! ఎంతగా వారు ఆయన అవమానించారు. అలాగే రెల్లు తీసుకున్నారు, కుడి చేతిలో ఆయన రెల్లు ఉంచారు. ఆ రెల్లుతోనే ఆయన తల మీద కొట్టారు, రెల్లుతో తల మీద కొట్టారు. ఎంతో ఘోరమైన అవమానము.
ఆ కలుగునట్లుగా ఆయన స్వకీయులు ఆయనను రోమీయులకు లేక రోమా సైనికులకు లేక పిలాతుకు రోమా సైనికులకు అప్పగించారు. ఎవరాయన? తమను ఏలబోవాడు, తమను పరిపాలించు అధిపతి. అటువంటి వాని పట్ల వారు చూపిన కాఠిన్యము, వారు చూపిన తిరస్కారం, వారు చూపించిన తృణీకారము అది ఎంతో విచారకరమైంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యుగయుగములు జీవించువాడు. ఆయన శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండువాడు, ప్రత్యక్షమవుచుండువాడు. ఆయన ప్రముఖుడు, ఆయన ప్రసిద్ధుడు. ఇస్రాయేలు జనాంగాన్ని ఏలడానికి వచ్చినవాడు, ఏలబోవాడు. 3.5 సంవత్సరాలు వారి మధ్య సంచరించాడు. ఆ సంచారంలో తను చెప్పాడు, ఆయన భవిష్యత్తులో తమను ఏలబోవాడు, 1000 ఏళ్ల కాలంలో వారిని ఏలబోవాడు అని వారికి ఎరిగి లేఖనాలలో కూడా అటువంటి ఆయనను వారు ఎరిగి విసర్జించారు, అంగీకరించలేదు. సిలువ వేయబడ్డానికి పిలాతుకు అప్పగించాడు. ఆయన పట్ల అంత అవమానకరమైన ఘోరమైన పరిస్థితి కలగడానికి ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించక అవమానించి పిలాతుకు సిలువ వేసేందుకు అప్పగించారు. మీ రాజును సిలువేదన అన్నప్పుడు కూడా కైసరు తప్ప మాకు రాజు లేడు అని ఎంతో మూర్ఖించి తమను పరిపాలించు అధిపతిని వారు తిరస్కరించారు ఆ సభలో, ఆ యొక్క తీర్పులో. అయితే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిపాలించు అధిపతిగా ప్రవక్త ద్వారా చెప్పబడిన తన ప్రజల మధ్యకు ఆయన వచ్చిన వారు ఆయనను తృణీకరించారు, అప్పగించారు, అవమానించారు. అధిపతిగా ఉన్నవాడు, ఏలబోవాడు, ఆయన అవమానించబడ్డాడు. మన పాప పరిహారం కొరకై, ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడ్డానికి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ఇశ్రాయేలు చేత ఆయన విసర్జించబడ్డాడు. వారు ఆయనను విసర్జించుట ద్వారా, ఆయనను ఆ ఏలబోవు అధిపతిని విసర్జించడం ద్వారా, అవమానించి పిలాతుకు అప్పగించడం ద్వారా అన్యులమైన మనకు రక్షణ భాగ్యము కలిగే అవకాశం కలిగింది. వారిని ఏలబోవు అధిపతిని వారు తృణీకరించారు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఆయన మనకు అధిపతిగా ఉన్నాడు. యెషయా చెప్తాడు కదా, యెషయా గ్రంథములో, ఎలానగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టాడు. పేరు పెట్టబడును అన్నాడు. ఈయన సమాధానకర్తయగు అధిపతి. మీకా గ్రంథంలో కూడా ఆయన సమాధాన కారకుడగును అన్నాడు. ఆయన సమాధానము అనుగ్రహించువాడు, వారిని పరిపాలించు అధిపతి. ఆయన సమాధానకర్తయగు అధిపతిగా వర్ణించబడ్డాడు. అన్యులమైన మన కొరకై మనలను తన రక్షణ ప్రణాళికలో భాగస్థులుగా చేయడం కొరకై ఆయన యూదుల చేత తిరస్కరించబడ్డాడు. విశ్వసించిన మనము రొట్టెవిచ్చు కూడికలో చేరి వస్తుండగా అల్పమైన స్వల్పమైన బేత్లెహేము ఎఫ్రాతాలో ఏలబోవాడుగా పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తును వారు తృణీకరించినారు,
ఆయన సిలువకు అప్పగించారు. ఘోరమైన శ్రమలు ఆయన పొందాడు. వారు తృణీకరించు ద్వారా మనకు కలిగిన భాగ్యము, వారి మీద ముసుగు ఇంకా ఉంది, వారికి గుడ్డితనము కలుగు చేశాడు దేవుడు. అన్యులమైన మనము ఆ యొక్క వారు చేసిన తిరస్కారము, తృణీకారమును బట్టి, మనకు కలిగిన భాగ్యాన్ని బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తును మనం ఎంతగానో తండ్రిని దేవుని ఆరాధించాలి. వారి చేత అధిపతిగా పుట్టి కూడా వారి చేత తిరస్కరించబడి, అవమానించబడి, అప్పగించి మన రక్షణ నిమిత్తమై, అన్యులమైన మన రక్షణ నిమిత్తమై ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన గాయములు, ఆయన చేసిన రక్షణ కార్యము, ప్రాయశ్చిత్తార్థమైన బలిని బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తును, ఆ ఏలబోవు అధిపతిని హెచ్చించి గణపరిచి మన ఆరాధన తండ్రి దేవునికి అర్పించడం గాక.